అందరికీ నమస్కారం. బుధవారపేట దళితవాడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అతిపెద్ద దళితవాడ. ఆ దళితవాడ కొన్ని దశాబ్దాలుగా నిరక్షరాస్యతకు అదేవిధంగా వెనుకబాటుకు గురవుతున్నటువంటి పరిస్థితులలో స్థానికంగా ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మాది పేదరికంలో మగ్గిపోతూ చదువుకు దూరం అవుతూ అభివృద్ధికి నోచుకోక అనేక ఇబ్బందులకు అవమానాలకు కష్టాలకు గురవుతున్నటువంటి మాదిగలు ఎవరైతే ఉన్నారో వారికి చదువు అందించడం కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేసినట్టయితే నిరుపేద కుటుంబాలకు సంబంధించినటువంటి మాదిగ జాతికి సంబంధించినటువంటి పిల్లలందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని తద్వారా విద్యావంతులుగా మారడం ద్వారా భవిష్యత్తులో ఉన్నత స్థితికి చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. చదువుకోవడం ద్వారా సంస్కారం అలవడుతూ ఉంది, చదువుకోవడం ద్వారా ఉద్యోగం లభిస్తూ ఉంది, చదువుకోవడం ద్వారా ఉపాధి లభిస్తూ ఉంది, చదువుకోవడం ద్వారా మంచి చెడులు గురించి ఆలోచించే విచక్షణ జ్ఞానం అలవడుతూ ఉంది. కాబట్టి సమాజంలో అంటరాని వాళ్ళుగా వెలివేయబడుతున్నటువంటి మాదిగలకు చదివే ఒక ఆధారం, చదివే ఒక ఆయుధం అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి ఒక మంచి మాటను మనసులో ఉంచుకొని ఆయన ఆశయ సాధన కోసం బుధవారపేట మారెమ్మకుంటలో అక్కడ నివసిస్తున్నటువంటి మాదిగ కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుపేద పిల్లలు చదువుకోవడానికి 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా నేను అక్కడ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు కోసం నేను కృషి చేస్తున్నటువంటి విషయం స్థానికంగా నివసిస్తున్నటువంటి మాదిగ సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రభుత్వాలు ఏవైనా నేను స్వతహాగా మొదటి నుండి కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ ఈరోజు కూడా వస్తూ ఉన్నాను. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, బుధవారపేట మారెమ్మకుంట ఏదైతే ఉందో చేపలకుంట ఏదైతే కుటుంబాలకు సంబంధించినటువంటి పిల్లలు చదువుకోవడానికి ఒక ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయాలనేటువంటి సంకల్పంతో పోరాటం చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక్కడ చింతించదగ్గటువంటి విషయం, బాధాకరమైన విషయం ఏమంటే నేను పుట్టి పెరిగినటువంటి దళితవాడలోనే ఉన్నటువంటి మాదిగ సోదరులు కొందరు మారెమ్మకుంట స్థలంలో పార్కు కావాలి, అదేవిధంగా గ్రౌండ్ కావాలి అని చెప్పేసి అక్కడ ప్రయత్నాలు చేస్తూ రావడం జరిగింది. బుధవారపేట మారెమ్మకుంట ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ఖాళీ స్థలంలో స్కూలు వద్దు, మాకు పార్కు కావాలి, మాకు గ్రౌండ్ కావాలి అంటూ జేబీఎం దళిత వికాస సంఘం పేరు చెప్పుకొని, మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘంగా వాళ్ళ పేరు చెప్పుకొని మేము ఈ ప్రాంతాన్ని, ఈ వీధిని మేము ఉద్ధరిస్తూ ఉన్నాము, ఈ బుధవారపేట దళితవాడలో నివసిస్తున్నటువంటి దళితులను అభివృద్ధి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము అని చెప్పేసి చెప్పుకుంటున్నటువంటి మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం, జేబీఎం దళిత వికాస సంఘం వారు మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు. కాంగ్రెస్ పార్టీ 2004 నుండి 2014 సంవత్సరం వరకు
దాదాపు ఈ రాష్ట్రంలో 10 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం జరిగింది. ఈరోజు మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం వారిగా, జై భీమ్ దళిత వికాస సంఘం వారిగా చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా 10 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు అయ్యుండి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలను పట్టుకొని బుధవారపేట చేపలకుంటను పూడ్చివేయడం చేయలేకపోయారు. అందులో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమము చేపట్టలేకపోయారనేటువంటి విషయాన్ని ఈరోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తర్వాత 2014 నుండి 2019 వరకు ఈ రాష్ట్ర ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టడం జరిగింది. గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ టీజీ వెంకటేష్ గారిని ఆ రోజు పట్టుకుని వాళ్లకు మా బుధవారపేట దళితవాడ యొక్క దుస్థితిని వివరించి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరక్షరాస్యతను వివరించి, అక్కడ ఉన్నటువంటి మా బుధవారపేట మారమ్మకుంటగా చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో ఆ స్థలంలో స్కూలు నిర్మించినట్టయితే స్థానికంగా ఉన్నటువంటి దళితులకు విద్యను అందించిన వారు అవుతారు, వాళ్ళ అభివృద్ధికి సహకరించిన వాళ్ళు అవుతారు. దయచేసి బుధవారపేట మారమ్మకుంట స్థలంలో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటుకు సహకరించండి అని చెప్పేసి విన్నపం చేయడం జరిగింది. నేను నా విన్నపాన్ని మన్నించినటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారు, ఆనాటి కలెక్టర్ గారితో, అదేవిధంగా ఈనాడు కర్నూలు నగర కమిషనర్గా ఉన్నటువంటి రవీంద్ర బాబు గారితో సంప్రదించి దాదాపు 20 అడుగుల లోతు గుంత ఉన్నటువంటి మారెమ్మకుంట చేపలకుంట ఏదైతే ఉందో ఆ కుంటను దాదాపు కొన్ని వేల ట్రాక్టర్ల మట్టితో దాన్ని పూడ్చివేయడం జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు బుధవారపేట 15వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు బుధవారపేట హంద్రీ నదిలో మట్టి తీసుకుని వచ్చి పూడిక తీసి ఆ పూడిక మట్టిని మారమ్మకుంటలో నింపి దాన్ని భరంతి వేసి దాన్ని భర్తీ చేసేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 15వ వార్డు నాయకులు మా ప్రాంతంలో మీరు అందిట్లో మట్టి తీసుకెళ్తా ఉన్నారు, అక్కడ గుంత పూడ్చుకుంటా ఉన్నారు, మా ప్రాంతంలో మీరు మట్టి తీయడానికి వీలు లేదు అని చెప్పేసి నన్ను ఆ రోజు అభ్యంతర పెట్టినటువంటి పరిస్థితి, మట్టి తోలుతున్నటువంటి ట్రాక్టర్లు నిలబెట్టినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎవ్వరు కూడా ఈరోజు మేము మారెమ్మకుంటలో పార్కు సాధించాము, మేము గ్రౌండ్ సాధించాము, మేము సాధించిన పార్కు వల్ల, మేము సాధించినటువంటి గ్రౌండ్ వల్ల ఈరోజు బుధవారపేట ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దళితులకు ఎక్కడ లేని మంచి జరిగిపోయింది, ఎక్కడ ఇంకా గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందిపోతా ఉన్నారు అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నటువంటి నాయకులు ఎవ్వరు కూడా ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టి తోలేటువంటి ట్రాక్టర్లను ఆపితే ఏ ఒక్కరు కూడా ఆ రోజు వచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. నేను ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి దయచేసి మట్టి తోలుతున్నటువంటి ట్రాక్టర్లను అడ్డుకోవద్దండి, ఆ ప్రాంతము ఈ ప్రాంతము అని దయచేసి విభేదాలు తేడాలు సృష్టించొద్దండి, మనమంతా మాదిగలం, మనం ఒకే ప్రాంతంలో పుట్టి పెరిగాం, ఒకే ప్రాంతంలో బ్రతుకుతా ఉన్నాం, మనమంతా ఒక కుటుంబ సభ్యుల్లాంటి వాళ్ళం, కుల బంధువులం, దయచేసి ట్రాక్టర్లను అడ్డుకోవద్దండి, ఆ చేపల కుంటకు మట్టిని తీసుకెళ్ళనివ్వండి అని చెప్పేసి నేను ఆ రోజు రిక్వెస్ట్ విన్నపం చేయడం జరిగింది. అంద్రిలో పూడిక మట్టి తీయడం వల్ల రేపు అంద్రి నదికి వరద వచ్చినటువంటి సమయంలో వరద నీటిలో ఈ ప్రాంతం ముంపుకు గురవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే సందర్భంలో చేపలకుంట గుంత ఏదైతే ఉందో అది పూర్తిగా పూడ్చివేయబడుతుంది. మనం చేసేటువంటి ఒక పని వల్ల
ఒకవైపు అంద్రీ నది తీర ప్రాంతాన ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముంపుకు గురి కాకుండా ఉంటారు. అదే సమయంలో చేపలకుంట మనము పూడ్చేసి మంచి చేసిన వాళ్ళం అవుతాము. దయచేసి అర్థం చేసుకోండి అని చెప్పేసి ఆ రోజు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారపేట నాయకులకు నచ్చజెప్పి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ఆ రోజు నేను చేపలకుంటను పూడ్చివేయించడం జరిగింది. ఆ రోజు పెద్దలు గౌరవనీయులు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి శిల్పా చక్రపాణి రెడ్డి గారు, ఆ రోజు శిల్పా చక్రపాణి రెడ్డి గారు జిల్లా అధ్యక్షులు ఉన్నారు. సోమశెట్టి అయ్య గారు, టీజీ వెంకటేష్ గారు, పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారు, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు, వీళ్ళందరి చేతుల మీద ఆ రోజు నేను శంకుస్థాపన చేయించడం జరిగింది. ఈరోజు మేము సాధించామని చెప్పుకుంటున్నటువంటి మా బుధవారపేట జై భీమ్ దళిత వికాస సంఘం అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పాలంటే వాళ్ళు జై భీమ్ దళిత వికాస సంఘం కాదు, మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు మీరు ఎక్కడున్నారు? 10 సంవత్సరాల మీ కాంగ్రెస్ పాలన మీరు అభిమానించేటువంటి, మీరు మద్దతు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న నాడు మీరు చేపలకుంటను ఎందుకు పూడ్పించలేకపోయారు అని చెప్పేసి సందర్భంగా నేను దళితవాడకు బుధవారపేట దళితవాడకు సంబంధించినటువంటి ఒక వ్యక్తిగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు చేయలేని పనిని నేను చేశాను. మా ప్రభుత్వ పెద్దలతోని, మా పార్టీ పెద్దల సహకారంతో, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల సహకారంతో మీరు చేయలేని పనిని నేను చేశాను. ఆ దళితవాడలో పుట్టినటువంటి వ్యక్తిగా, బుధవారపేటకు సంబంధించిన వ్యక్తిగా, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజలకు నేను ఎంతో కొంత మేలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి ఆలోచనతో రాజకీయాలను పక్కన పెట్టి ఎటువంటి సంకుచితమైనటువంటి ఆలోచనలు లేకుండా నేను బుధవారపేట మారెమ్మకుంటను పూడ్చివేయడం జరిగింది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో దురదృష్టవశాత్తు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయింది. కానీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోకుండా 2019 ఎన్నికల్లో కన్నా తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఉండింటే 2024 ఎన్నికల నాటికల్లా పూర్తి అయ్యే నాటికల్లా అక్కడ స్కూలు నిర్మాణం పూర్తి అయి ఉండేది. ఈరోజు బుధవారపేట మాదిగ కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుపేద పిల్లలు ఏ క్యాంపు స్కూల్కో, లేదంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి టౌన్ మోడల్ స్కూల్కో, లేదంటే సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మున్సిపల్ హై స్కూల్కో వెళ్లాల్సినటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఉండేది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మేము మాదిగలుగా పుట్టాం. మేము మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘ నాయకులం, అంబేద్కర్ వారసులం అని చెప్పుకునేటువంటి మీరు మరి చేపలగుంతలో స్కూలు నిర్మాణం, మాకు పార్క్ వద్దు, ఇక్కడ గ్రౌండ్ వద్దు, మా పిల్లలు చదువుకోవడానికి స్కూలు కావాలి అని మీరు గట్టిగా ఎందుకు పోరాడలేకపోయారు అని చెప్పేసి ఈ సందర్భంగా సూటిగా ఒక మాదిగ బిడ్డగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు రాజకీయ కోణంలో ఆలోచిస్తారు. నేను మీలాగా రాజకీయ కోణంలో ఎన్నికలప్పుడే తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ బీజేపీ ఏవైనా కానీ నేను ఆ రోజు నేను అభిమానించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, నేను పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నా తెలుగుదేశం పార్టీకి 10 ఓట్లు రాబట్టడం కోసం నేను ఎన్నికల సమయంలో ప్రయత్నం చేస్తాను. ఎన్నికల తర్వాత అందరూ నా వాళ్ళే అనేటువంటి ఒక భావనతో అందరికీ సహాయపడుతూ అందరూ నా వాళ్ళే అనుకొని నేను అందరికీ మంచి చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేకపోయినా బుధవారపేట దళితవాడ అభివృద్ధి కోసం, బుధవారపేట దళితవాడలో నివసిస్తున్నటువంటి నిరుపేద ప్రజల సంక్షేమం కోసం, నిరుపేద దళితవాడలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం నేను ఎప్పుడు కృషి చేస్తూ వచ్చాను. మీరు జై భీమ్ దళిత వికాస సంఘం అని పేరు చెప్పుకుంటూ అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా అక్కడ ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేయకుండా మీరు అక్కడ ఒక పార్కు కావాలి, ఒక గ్రౌండ్ కావాలి అని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు దళితుల అభివృద్ధి పట్ల మీకు ఎంత చిత్తశుద్ధి ఉందో ఇక్కడే తెలిసిపోతా ఉంది అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డికి అనుకూలంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫ్లెక్సీ బోర్డు పెట్టుకొని, జై భీమ్ దళిత వికాస సంఘం ఫ్లెక్సీ బోర్డు పెట్టుకొని
ఓటరు నమోదు చేసి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి పిఏ నంబరు ఓటర్లకు రాసిచ్చి మీరు పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రనాథ్ రెడ్డి అభ్యర్థికి మీరు కృషి చేసినటువంటి మాట వాస్తవమా కాదా అని చెప్పేసి ఈరోజు జై భీమ్ దళిత వికాస సంఘం వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బుధారపేట 15వ వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి అభ్యర్థిని గెలిపించడం కోసం తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి పామన్న భార్య శివమ్మ గారిని ఓడించడం కోసం మీరు పనిచేశారా లేదా అని చెప్పేసి సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. అదేవిధంగా 2024 ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మా అభిమాన నాయకుడు గౌరవ మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారిని మీరు ఓడించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం మీరు కృషి చేయలేదా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు వీధిలో మీ వ్యక్తిగత ప్రాబల్యం కోసం మీ ఆధిపత్యం చాటుకోవడం కోసం మీరు జై భీమ్ దళిత వికాస సంఘం ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఏర్పాటు చేసుకున్నారే తప్ప మాదిగలకు మంచి చేయడం కోసం మీరు అక్కడ ఎటువంటి కార్యక్రమాలు చేయలేదు అని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గత 20 ఏళ్ళుగా మీ కుటుంబాలు అభివృద్ధి చెందాయి, మీరు అభివృద్ధి చెందారే తప్ప ఏ ఒక్క మాదిగ సోదరుడు కానీ ఏ ఒక్క మాల సోదరుడు కానీ జై భీమ్ దళిత వికాస సంఘం వాళ్ళ తరఫున అభివృద్ధి చెందలేదు అని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. గత 20 ఏళ్ళుగా దళిత వికాస సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళ ద్వారా సహాయం పొంది ఏ మాదిగ సోదరుడు కూడా ఉన్నత స్థాయికి చేరుకోలేదన్నటువంటి విషయాన్ని ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా క్రమశిక్షణ అనేది మన ప్రాంతంలో కరువడినటువంటి పరిస్థితి. మేము ఎన్నో సందర్భాల్లో చెప్పాం, ఎన్నికలు అప్పుడే రాజకీయం చేద్దాం, ఎన్నికలు లేని సమయంలో మాదిగలుగా మనందరం కలిసి పనిచేద్దాం, ఈ ప్రాంతంలో మన వాళ్ళల్లో చైతన్యం తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం చేద్దాం, మనమందరం కలిసికట్టుగా పోరాడదాం ఈ ప్రాంత అభివృద్ధి కోసం అని చెప్పేసి మేము ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని పిలుచుకోవడం, కలుపుకోవడం, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులను కలుపుకోవడం, ఇతర పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళను కలుపుకోవడం చేస్తూ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాలాంటి వాళ్ళని నిజమైనటువంటి దళిత సేవకులని మమ్మల్ని దూరం పెడుతూ వచ్చారు. ఈరోజు మీరేదో 20 ఏళ్ళుగా పోరాడి 20 ఏళ్ళుగా దళిత జాతి కోసం మేము పరితపిస్తూ ఉన్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. మీరేదో సాధించినట్టు ఈరోజు చేస్తూ ఉన్నారు. ఈరోజు గతంలో 2014 నుండి 2019 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా చేపలకుంటను ఆ రోజు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి మా నాయకుల సహకారంతో మేము దాన్ని అభివృద్ధి పూర్తి చేశాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మరోసారి మా నాయకుల సహకారంతో అధికారుల సహకారంతో ఈరోజు దాన్ని అభివృద్ధి చేసి ఈరోజు ప్రజలకు అంకితం చేశాం. మా మంత్రివర్యులు టీజీ భరతన్న గారిని ఈరోజు కూడా నేను అడుగుతా ఉన్నాను, అన్న పార్కు ఏర్పాటు చేయంగా, అదేవిధంగా గ్రౌండ్ ఏర్పాటు చేయంగా, కొంత స్థలం ఇంకా మిగులుగా ఉంది, ఆ మిగులు స్థలంలో ఈ మా దళిత వాడకు సంబంధించినటువంటి మాదిగ పిల్లలు చదువుకోవడానికి అక్కడ ఒక స్కూలు ఏర్పాటు చేయండి అన్న అని చెప్పేసి మా గౌరవ మంత్రివర్యులు మా అభిమాన నాయకుడు టీజీ భరతన్న గారిని మేము అడగడం జరిగింది. అన్నగారు నాకు మాట ఇచ్చారు, ఈరోజు కాకపోతే రేపు కాకపోతే మర్నాడు తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల కాల వ్యవధి పూర్తయ్యేలోగా తప్పకుండా అక్కడ మేము స్కూలు ఏర్పాటు చేసి తీరుతాం. అక్కడ ఉన్నటువంటి మాదిగ కుటుంబాలకు సంబంధించినటువంటి నిరుపేదల పిల్లలు చదువుకోవడానికి మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పేసి సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు మీ పిల్లల్ని శ్రీ చైతన్యంలో చదివించుకుంటారు, మీ పిల్లల్ని నారాయణలో చదివించుకుంటారు, మీ పిల్లల్ని సెంట్ జోసెఫ్లో చదివించుకుంటారు, మీ పిల్లల్ని మాండేశ్వర్లో చదివించుకుంటారు. మరి ధనవంతులైనటువంటి మీ పిల్లలు కార్పొరేట్ స్కూళ్ళు కార్పొరేట్ కాలేజీలు చదువుకుంటే నిరుపేదలైనటువంటి పిల్లల కుటుంబాలకు సంబంధించిన మాదిగలకు సంబంధించినటువంటి పిల్లలు ఎక్కడ చదువుకోవాలయ్యా?
అని చెప్పేసి ఈ సందర్భంగా నేను జై భీమ్ దళిత వికాస సంఘం వాళ్ళను అదేవిధంగా మాదిగ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం సంబంధించిన నాయకులను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. మీరు మాదిగలుగా పుట్టారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు మాట వెళ్తే అంబేద్కర్ ఫోటో పెట్టుకొని వీధిలో వీధి అంతా తిరుగుతూ ఉన్నారు. అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూక్తి మీరు మర్చిపోయి వివరిస్తూ ఉన్నారు. దళిత జాతి అవమానించబడతా ఉంది, దళిత జాతి దోపిడికి గురవుతా ఉంది, దళిత జాతి అంటరాని వారిగా పరిగణించబడతా ఉంది. ఈ అంటరానితనం, అణిచివేత, పేదరికం ఇవన్నీ తొలగిపోవాలంటే మా దళిత జాతి ఇతర కులాలతో సమానంగా అభివృద్ధి చెందాలంటే దళిత జాతి మాదిగలు కూడా ఇతర కులాలతో సమగౌరవం పొందాలంటే మనకు ఉన్నటువంటి ఏకైక మార్గం చదువు మాత్రమే. కాబట్టి మన పిల్లల్ని మనకు ఎన్ని కష్టాలున్నా మన పిల్లల్ని చదివించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పినటువంటి సూక్తికి విరుద్ధంగా, అంబేద్కర్ ఆశయానికి విరుద్ధంగా ఈరోజు మొదటి నుండి మీరు అక్కడ పార్కు కావాలి, గ్రౌండ్ కావాలని పోరాటం చేసినటువంటి మీరు ఈరోజు మేము సాధించాం ఘనకార్యం అని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసమో మీరు ఒక్కసారి మీ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. నేను అక్కడ ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన దళిత వాడకు సంబంధించిన వ్యక్తిగా, ఒక మాదిగ బిడ్డగా ఈరోజు నా దళిత వాడ పైన ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను. నేను 5 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హాయంలో తప్పకుండా అక్కడ స్కూలు ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. దయచేసి ఈ క్రమంలో మా బుధవారపేటలో నివసిస్తున్నటువంటి మాదిగ సోదరులందరూ కూడా ఎవరు నిజాయితీ పరులు, ఎవరు ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిజంగా తాపత్రయపడతా ఉన్నారు, మాదిగల యొక్క అభివృద్ధి కోసం ఎవరు నిజంగా కృషి చేస్తూ ఉన్నారు, ఎవరు అంబేద్కర్ ఫోటోను అడ్డు పెట్టుకుని, జగ్జీవన్ రామ్ ఫోటోను అడ్డు పెట్టుకుని కుట్రలు కుతంత్రాలు చేస్తూ అంతర్గత రాజకీయాలు చేస్తూ మాదిగలకు ఎవరు అన్యాయం చేస్తూ ఉన్నారనేటువంటి విషయాన్ని స్థానికంగా నివసిస్తున్నటువంటి నా మాదిగ ప్రజలందరూ కూడా గ్రహించాలని, భవిష్యత్తులో అక్కడ స్కూలు ఏర్పాటు తప్పకుండా జరుగుతుంది. ఈ స్కూలు ఏర్పాటు ప్రక్రియకు మీరందరూ సహకరించాలని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా బుధవారపేటలో ఉన్నటువంటి జై భీమ్ దళిత వికాస సంఘం వాళ్ళు కానీ, అదేవిధంగా మాదిగ ఉద్యోగస్తుల సంఘం సంబంధించినటువంటి వాళ్ళు కానీ అక్కడ స్కూలు ఏర్పాటును పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తూ ఉన్నారు. దయచేసి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం.